ఇట్టివారు దైవికమైన భయము కలిగి భక్తి కలిగిన వీరుగా ఉన్నారు. ధర్మకార్యాలు చేసేవారిగా వారికున్న దానిలోనే ఆపద, అవసరత, అక్రత అని వస్తే ఏ టైంలోనైనా వారికి చక్కటి సహాయ సహకారం అందించేవారిగా, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వినుతీయని వాడుగా ఉన్నాడు. మేలు చేసే మనసు, మంచి చేసే మనసు కలిగి ఉన్నాడు కొర్నేలి. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం? టైం దొరికితే ఎప్పుడు పడుకుందామా, టైం దొరికితే ఎప్పుడు టీవీ ఆన్ చేద్దామా, టైం దొరికితే ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకుందామా, టైం దొరికితే ఎప్పుడు ఊరి మీద పడి అలా తిరిగొద్దామా, టైం దొరికితే ఎప్పుడు పక్కింటికి వెళ్ళి ముచ్చట్లు పెడదామా, టైం దొరికితే దేనికి నువ్వు సమయాన్ని ఇస్తున్నావు? జాగ్రత్త. దేవుని సన్నిధిలో గడపడానికి, మోకాళ్ళు వేయడానికి, నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూచు తండ్రికి నీకున్న పరిస్థితులను బట్టి మొరపెట్టు. మొరపెట్టు. దేవుని భయము కలిగి, భయము నుండి పాపము చేయొద్దు. జాగ్రత్త. మనం అలాంటి లక్షణాలు కలిగినప్పుడు దేవుడు ఒక కొర్నేలి దగ్గరికి మాత్రమే దూతను పంపటం కాదు, ఆయన నీ దగ్గరికి కూడా పంపగలడు. ఆమేన్. పక్షపాతం లేదా ఆయనకి? నీకుందేమో పక్షపాతం, నావాడు మావాడు మావాడని. ఆయనకి పక్షపాతం లేనివాడు నా యేసయ్య. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా జీవించే ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆయన, అంగీకరిస్తున్నాడు ఆయన. యాస్. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, కొందరికి మాత్రం కాదు. నువ్వు అపోహపడుతున్నావేమో, జాగ్రత్త. ఆయన అందరి కోసం వచ్చాడు. ఏ విధమైనటువంటి రీతిలో నువ్వు ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ విధమైనటువంటి ప్రాంతంలో, దేశంలో ఉన్నా, ప్రతి జనములో కూడా ఆయనకి భయపడి, ఆయన నామాన్ని బట్టి భయపడి ప్రార్థించి మొరపెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే తప్పక నీ ప్రార్థన నా యేసయ్య ఆలకిస్తాడు. ఆమేన్. కొర్నేలి ప్రార్థనలు, ధర్మకార్యాలు జ్ఞాపకార్థకంగా వెళ్ళి, ఎలాగైతే దేవదూత అక్కడికి పంపబడి, అపోస్తలుడైన పేతురు గారు ఆయన ఇంటికి పంపబడి, ఎలా అయితే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వారందరూ ఎలాగైతే రక్షణ పొందారో, జాగ్రత్త. దైవికమైన భయం కలిగి ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం. అనేకమైనటువంటి దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో తప్పక ధర్మకార్యాలు చేసేవారిగా, ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థన ఆలకించే ఆ ఆ దేవాతి దేవునికి, సర్వశరీరులు ఆయన యొద్దకు వస్తారని చెప్పినటువంటి ఆ ప్రభు అయిన యేసయ్యకి, నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన యేసయ్యకి మొరపెడదాం. తప్పక మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటమే కాదు, మన జీవితాల్లో నిజంగా గొప్ప ఆనందాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేవాడు నా ప్రభు అయిన యేసయ్య.